పైసల కోసం విషపు కూతలు తెలంగాణపై మరోసారి ఆర్టీవీ రవిప్రకాష్ కుట్రలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసేలా సర్వేలు తాజా సర్వేతో మరోసారి బయటపడిన వక్రబుద్ధి ముందు నుంచి రాష్ట్రంపై ప్రకాష్ అక్కసు రాష్ట్రం ఏర్పడిన రోజు విషం చిమ్మిన వ్యక్తి తెలంగాణ తొలి ఎమ్మెల్యేలపై నీచపు రాతలు టాబ్లు ఇస్తే ఏడ పెట్టుకుంటారంటూ వార్తలు కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలి వేశారు గలీజు రాతలపై చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షలంటూ గగ్గోలు టీవీ9 నుంచి వెళ్లగొట్టారంటూ గత ప్రభుత్వంపై కక్ష జర్నలిస్టులతో కాళ్లు మొక్కించుకున్న రవిప్రకాష్ చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారంలోనూ అత్యుత్సాహం ప్రదర్శించుడు ఇక పైసల కోసం విషపు కూతలు కూస్తున్నటువంటి ఆర్టీవీ రవిప్రకాష్ కొన్ని రోజులు మరి బ్యాకప్ తీసుకొని మళ్ళీ సడన్ గా వచ్చేసేసి లైవ్ వీడియోలు పెట్టేసేసి బీజేపీకి కాంగ్రెస్ కి రెండు పార్టీల్ని అనుకూలంగా లేపడం ఇష్టానుసారంగా చేయడం మరిగా ఆయన చేస్తా ఉన్నాడు టీవీ9 నుంచి వెళ్ళి ఆల్రెడీ ఇట్లాంటివి చేస్తా ఉన్నారని చెప్పి రవిప్రకాష్ని పంపించారు ఇలాంటివి చేస్తాను ప్రతి వచ్చేసేసి ఎమ్మటే లైవ్ పెట్టి కాంగ్రెస్ కి తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు 2 8 16 ఒక సీటు ఎంఐఎంది 17 అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేనే లేదంటూ ఇక ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం తెర మీదకి లేపిండు రవిప్రకాష్ తెర మీదకి లేపి ఇక ఎవరెవరైతే తెలంగాణ తొలి ఎమ్మెల్యేలు ఉంటారో తొలి ఎమ్మెల్యే అందరిని కూడా బదనాం చేసేటటువంటి ప్రయత్నం ఇగో ఇవన్నీ చేస్తా ఉండు రాష్ట్రం ఏర్పడిన రోజే విషం జిమ్మిండు అంటే తెలంగాణ రాష్ట్రం సాధించడం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడం మరి ఈ వ్యక్తికి ఇష్టం లేదనేటువంటి వార్త క్లియర్గా కనపడతా ఉంది ఆ వ్యక్తికి ఇష్టం లేదు పైసల కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు మరి జర్నలిస్టులను గతంలో కూడా జర్నలిస్టులను కాళ్ళ మీద మొక్కించుకున్నటువంటి సందర్భాలు ఈయనకున్నాయి అని చెప్తా ఉంది ఇక ట్యాబ్ ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారంటూ వార్తలు కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలి వేశారు గలీజ్ రాతలపై చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షలంటూ గగ్గోలు టీవీ9 నుంచి వెళ్ళగొట్టారంటూ గత ప్రభుత్వంపై కక్ష జర్నలిస్ట్ అనేటటువంటి వ్యక్తి వాస్తవాలు చూపియాలి నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే నిజంగా జర్నలిజం నీ దగ్గర ఉంటే ఇగో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకి మంచి చేయాలి లబ్ధి చేకూర్చాలి సంక్షేమం దిశగా తీసుకుపోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలా వాళ్ళు ఓట్లు వేసుకునేటప్పుడు వాళ్ళు గెలవడానికి ఏ మాటలైతే ప్రజలకు చెప్పిండో ఆ మాటలన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా పాటించండి అవన్నీ ప్రజలకి చేకూరాలని చెప్పి మాట్లాడేటటువంటి ప్రయత్నం మనం చేయాలి అంతేగాని ఇగో ఒకటే భజన చేసుకుంటా పైసల కోసం ఏది పడితే అది చేస్తానంటే రవిప్రకాష్ గారు ఆల్రెడీ గతంలోనే మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మళ్ళా ఇవాళ కొత్త మీరు తెర మీదకి వచ్చి 10 రోజులు ఎన్నిక ఉందని చెప్పేసరికి ఈడ మొత్తం డ్రామా చేసేటువంటి ప్రయత్నం దయచేసి మీరు మానుకోవాలి ఆయన తాను ఒక జర్నలిస్ట్ అని ప్రచారం చేసుకుంటారు తెలుగు మీడియాలో తనను మించిన వారు లేరని గప్పాలు కొట్టుకుంటారు కానీ తెలంగాణ అంటే మాత్రం ఆయనకు గిట్టదు ఆ మాట వింటేనే చిరెత్తిపోతారు రాష్ట్రం ఏర్పడిన రోజు స్వయంగా టీవీ9 తెరపై తన అక్కసు మొత్తం వెళ్లగక్కారు రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలపై నీచంగా రాతలు రాయించారు తప్పుడు రాతలపై చర్యలు తీసుకుంటే మీడియా గొంతు నొక్కుతున్నారంటూ గగ్గోలు పెట్టారు ఇప్పుడు మరో మీడియా ఛానల్ ముసుగు వేసుకొని తెలంగాణపై విషం చెమ్మడం మొదలు పెట్టారు అతనే రవిప్రకాష్ తెలంగాణపై విషపు రాతలు రాసి టీవీ9 నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఆర్టీవీ పేరుతో మరోసారి అదే పని మొదలు పెట్టిండు ఇగో టీవీ9 నుంచి వెళ్ళి పోయిండు టీవీ9 నుంచి పోతే తెలంగాణ రాష్ట్రం అంటే ఇగో ఈయనకు చిర్రెత్తిపోతాడట తెలంగాణ రాష్ట్రం ఏదైతే సాధించుకున్నామో అదే రోజు ఈయన టీవీ9 వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఆయనకి ఇష్టం లేదని చెప్పి కూడా ఇగో చెప్పగానే చెప్పినటువంటి రవిప్రకాష్ ఇవాళ మళ్ళా వచ్చి తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం అక్కసు వెళ్ళగట్టేటటువంటి ప్రయత్నం ఇగో రవిప్రకాష్ చేస్తా ఉన్నాడు మరి నువ్వు జర్నలిస్టు అయితే ప్రజలకు ప్రయత్నం చేయి ఇంకోసారి అది కాకపోతే ఇంకో ఛానల్ వచ్చింది ఆర్టీవీ ద్వారా ముందుకు వచ్చినావు అంతేగాని మళ్ళా వచ్చుడితోటే లైవ్లు పెట్టుకుంటా అయిపోయినటువంటి పక్కకు పోయినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ లేవనెత్తి ఆ విషయాలన్నీ మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే సోది ఎక్కువైపోయింది మళ్ళీ నీదొక సోదా ఇప్పటికే సోది ఎక్కువైపోయింది మళ్ళీ నీదొక సోది పెట్టి చెప్పేటటువంటి ప్రయత్నం చేయకు పక్కింటోళ్ళు కూడా ఇస్తలేరు కాంగ్రెస్ వచ్చాక ఈ ఇబ్బందులు తాగునీరుపై మహిళా ఆవేదన వైరల్ అవుతున్నటువంటి మహిళా మాటలు ఇగో పక్కింటోళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని ఎందుకంటే మరి వాళ్ళకి కొన్నే ఉంటాయి కాబట్టి వాళ్ళకి తాగేంతే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా ఉందని చెప్పి ఇగో మహిళ మాట్లాడుతూ ఉన్నది మహిళ
క్లియర్గా మాట్లాడుతుంది. ఏంది బాబు, కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదు పక్కింట్లోళ్ళు అంటే వాళ్ళకు కూడా సరిపడ లేనట్టున్నాయి, మా దగ్గర లేవని చెప్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి మన తెలంగాణ ఏర్పడ్డదని చెప్పి మహిళలంతా కూడా మాట్లాడుకుంటాం. అందుకే తెలుగోడి బ్యాటింగ్ అదుర్సు, ఉప్పల్లో రైజర్స్ గ్రాండ్ విక్టరీ. నిన్న జరిగినటువంటి మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్, రాజస్థాన్కి మరియు హైదరాబాద్కి జరిగినటువంటి ఆ మ్యాచ్లో మన హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే అద్భుతంగా గెలిచింది. వరుస విజయాలతోటి ముందుకు దూసుకొని వెళ్తా ఉంది హైదరాబాద్. ఈసారి ఖచ్చితంగా IPL 2024 మరి HRH ట్రోఫీని గెలవాలని కూడా, ఆ యొక్క ట్రోఫీని గెలవాలని కూడా మరి తెలుగు ప్రజలంతా కూడా రెండు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున మరి వాళ్ళ అభిమానం చాటుతా ఉన్నటువంటి వార్త కూడా మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఒకసారి